హాయ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్షి క్రియేషన్స్. స్కూల్ స్టార్ట్ అయ్యి విద్యార్థులు స్టడీలో మంచిగా పికప్ అవుతున్న టైంలో కరోనా 2 స్టార్ట్ అయింది. ఈ కరోనా 2 వల్ల మళ్ళీ హాస్టల్స్లో స్కూల్స్లలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు మళ్ళీ సెలవులు ప్రకటించడం జరిగింది. మరి సెలవులు ఇచ్చిరు కదా అని చెప్పి చదవకుండా ఉండొద్దు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయట. కాబట్టి మీరు ఇంటి దగ్గరనే ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులకు మనకు ఆన్లైన్ క్లాసులు అంటే టీవీలో కానీ యూట్యూబ్లో కానీ క్లాసులు చూడడం తప్ప మనకు వేరే ఆప్షను లేదు. కాబట్టి పిల్లలు ఏ రోజు క్లాస్ కూడా ప్రతి సబ్జెక్ట్ని మిస్ కాకుండా చూసి ఏమైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను సంప్రదించి క్లియర్ చేసుకోండి. మరి ఈరోజు క్లాస్లో 10th ఫిజిక్స్ నుంచి రసాయన సమీకరణాలు అనే పాఠం నుంచి రసాయన సమీకరణాలను ఏ విధంగా తుల్యం చేయాలి, అదేవిధంగా తుల్య రసాయన సమీకరణాలు తెలియజేసే అంశాలు ఏమిటి, మరియు రసాయన సమీకరణాలు మనకు ఇచ్చేటటువంటి అదనపు సమాచారం ఏంటో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఎందుకంటే ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో లాంగ్ క్వశ్చన్ కింద ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. రసాయన సమీకరణాలు. రసాయన సమీకరణాలను ఎలా తుల్యం చేయాలో నేర్చుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్య జరగకముందు, చర్య జరిగిన తర్వాత సమానంగా ఉండాలి. పదార్థాల ద్రవ్యరాశికి పరమాణువులే కారణం కాబట్టి చర్య జరగకముందు, చర్య జరిగిన తర్వాత మూలకాల పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. మరి రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి? ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. కావున ఒక రసాయన సమీకరణం ఖచ్చితంగా తుల్యం చేయబడాలి. ఇప్పుడు తుల్య రసాయన సమీకరణం అంటే ఏంటిదో నిర్వచనం చూద్దాం. ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు. ఇప్పుడు ఫార్ములా యూనిట్ అంటే ఏంటో చూద్దాం. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడంలో వివిధ పదార్థాలకు సంబంధించిన ఎన్ని సాంకేతిక ప్రమాణాలు అంటే ఫార్ములా యూనిట్స్ పాల్గొంటున్నాయి అనేది అవసరం. ఇక్కడ ఫార్ములా యూనిట్ను ఒక విభాగంగా పరిగణిస్తాం. ఇది ఇచ్చిన ఫార్ములాకు సంబంధించిన ఒక పరమాణువు లేదా అయాన్ లేదా అణువు కావచ్చు. ఉదాహరణకు NaCl సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా యూనిట్ ఒక Na+ అంటే సోడియం అయాన్ మరియు ఒక క్లోరిన్ మైనస్ అంటే క్లోరిన్ అయాన్. ఇప్పుడు రసాయన సమీకరణాలను తుల్యం చేయడం ఎలాగో చూద్దాం. రసాయన సమీకరణాలను ఒక పద్ధతి ప్రకారం తుల్యం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక రసాయన చర్యను ఉదాహరణగా తీసుకొని తుల్యం చేద్దాం. ఉదాహరణ: ఐరన్ ఆక్సైడు అల్యూమినియంతో చర్య జరిపి ఇనుము మరియు అల్యూమినియం ట్రయాక్సైడ్ ఏర్పడే చర్యకు సమీకరణం రాసి తుల్యం చేద్దాం. దీంట్లో 4 స్టెప్పులు ఉంటాయి. స్టెప్ 1: ముందుగా రసాయన చర్యలో పాల్గొనే క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలకు సరియైన సాంకేతికాలను సూచిస్తూ తుల్యం కాని రసాయన సమీకరణం రాయాలి. పిల్లలు, ఈ రసాయన సమీకరణాన్ని పరిశీలించండి. ఇది కేవలం సాంకేతికాలను అంటే ఫార్ములాలను సూచిస్తూ తెలిపినటువంటి సమీకరణం. స్టెప్ 2: దీంట్లో మొదటిది 2 వైపులా ఉన్న ఒకే మూలక పరమాణువులను
తగిన గుణకాలతో సమానం చేయాలి. ఫార్ములాకు ముందు రాసే సంఖ్యను గుణకం అంటారు. ఇది సమీకరణాన్ని తుల్యం చేయడానికి ఎన్ని ఫార్ములా యూనిట్లు అవసరమో తెలుపుతుంది. సమీకరణాన్ని తుల్యం చేసే సందర్భంలో కేవలం గుణకాన్ని మాత్రమే మార్చాలి తప్ప ఫార్ములాను మార్చకూడదు. అంటే సాంకేతికం ముందు నెంబర్ వేయాలి తప్ప ఫార్ములాలో కింద నెంబర్లు మార్చకూడదు అన్నట్టు. దీనికోసం ఇరువైపులా గల ఒకే మూలక పరమాణువులను లెక్కించి పట్టికలో నమోదు చేసుకోవాలి. పిల్లలు ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఇరువైపులా ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య సమానంగా ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3. కాబట్టి మిగతా పరమాణువులను సమానం చేయాలి. దీంట్లో రెండవది సమీకరణం 1లోని బాణం గుర్తుకు ఎడమ వైపున 2 Fe అంటే ఐరన్ పరమాణువులు, కుడివైపున ఒక Fe పరమాణువు ఉంది. ఇరువైపుల గల Fe పరమాణువులను సమానం చేయడానికి కుడివైపున గల Feని 2చే గుణించాలి. చూడండి పిల్లలు, సమీకరణాన్ని గమనించండి. కుడివైపున Feకి ముందట 2 ఉంచినాం. మూడవది సమీకరణం 2లో అల్యూమినియం పరమాణువులు ఇంకా తుల్యం కాలేదు. బాణం గుర్తుకు ఎడమ వైపున 1, కుడివైపున 2 అల్యూమినియం పరమాణువులు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం తుల్యం చేయాలి. ఎడమవైపున గల అల్యూమినియంను 2తో గుణిస్తే ఇరువైపులా సమానం అవుతాయి. చూడండి పిల్లలు, ఈ సమీకరణాన్ని గమనించండి. ఐరన్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం గివ్స్ టు ఐరన్ ప్లస్ అల్యూమినియం ట్రైఆక్సైడ్. అల్యూమినియం లెఫ్ట్ సైడ్ అల్యూమినియం ముందట 2 నుంచినాం. ఇప్పుడు సమానం అయినాయి. ఇలా చేసిన తర్వాత బాణం గుర్తుకు ఇరువైపులా గల అన్ని పరమాణువులు సమానంగా ఉన్నాయా లేదా పరిశీలించాలి. సమీకరణం 3లో అన్ని మూలకాలకు చెందిన పరమాణువుల సంఖ్య ఇరువైపులా సమానంగా ఉంది. నెక్స్ట్ స్టెప్ 3, గుణకాలన్నీ కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి. అవసరమైతే అన్ని గుణకాలను ఒకే సంఖ్యచే భాగించి కనిష్ట పూర్ణాంకాలుగా మార్చాలి. అయితే సమీకరణం 3ను గమనిస్తే సమీకరణం 3లోని గుణకాలన్నీ కనిష్ట పూర్ణాంకాలుగా ఉన్నాయి. కావున మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ 4, చివరగా బాణం గుర్తుకు ఇరువైపులా గల మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పిల్లలు ఈ సమీకరణాన్ని అబ్జర్వ్ చేయండి. దీనిని మనము సమీకరణం 4 అనుకుందాం. సమీకరణం 4లోని బాణం గుర్తుకు ఇరువైపులా గల మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయి. అంటే ఐరన్లు 2, అదేవిధంగా అల్యూమినియంలు 2, ఆక్సిజన్లు 3 ఇరువైపులా సమానంగా ఉన్నాయి. కావున పై సమీకరణం తుల్యమైందని చెప్పవచ్చు. ఇప్పుడు తుల్య రసాయన సమీకరణం మరి ఏ అంశాలను తెలియజేస్తుందో చూద్దాం. నెంబర్ 1, రసాయన సమీకరణం క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలకు సంబంధించిన గుర్తులు, ఫార్ములాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. నెంబర్ 2, ఏ మూలకాలకు చెందిన పరమాణువులు చర్యలో పాల్గొన్నాయో, ఏ మూలకాలకు చెందిన క్రియాజన్యాలు ఏర్పడ్డాయో కూడా తెలుపుతుంది.
నెంబర్ 3 క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలకు సంబంధించిన సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారం తెలుపుతుంది. నెంబర్ 4 ఒకవేళ సమీకరణంలో క్రియాజన్యాల క్రియాజనకాల ద్రవ్యరాశులను గ్రాములలో వ్యక్తపరిస్తే అది వాటి మోలార్ నిష్పత్తులను తెలుపుతుంది. నెంబర్ 5 ఒకవేళ రసాయన చర్యలో వాయువులు వెలువడితే వాటి ద్రవ్యరాశులను ఘనపరిమాణాలను సమానం చేసి వాటి ఘనపరిమాణాలను లెక్కించాలి. లేదా స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద విడుదలైన వాయువుల మోలార్ ద్రవ్యరాశి మరియు మోలార్ ఘనపరిమాణాల మధ్య గల సంబంధం ద్వారా లెక్కించాలి. నెక్స్ట్ నెంబర్ 6 మోలార్ ద్రవ్యరాశి మరియు అవగాడ్రో సంఖ్యను ఉపయోగించి సమీకరణంలోని వివిధ పదార్థాల అణువులు పరమాణువుల సంఖ్యను లెక్కించవచ్చు. ఇది క్రియాజనకాల మరియు క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారాన్ని ఇస్తుంది. రసాయన సమీకరణం ద్వారా కింది సంబంధాలను గురించి తెలుసుకోవచ్చు. ఏ ద్రవ్యరాశి ద్రవ్యరాశి సంబంధం, బి ద్రవ్యరాశి ఘనపరిమాణం సంబంధం, సి ఘనపరిమాణం ఘనపరిమాణం సంబంధం, డి ద్రవ్యరాశి ఘనపరిమాణం అణువుల సంఖ్యల మధ్య గల సంబంధం మొదలైన వాటిని మనము ఈ రసాయన సమీకరణాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి రసాయన సమీకరణంలో ఇంకా అదనపు సమాచారం ఏముంటుందో చూద్దాం మనం. ఒకటోది భౌతిక స్థితిని తెలియజేయుట. ఒక రసాయన సమీకరణంలో మరింత సమాచారం కోసం క్రియాజనకాల మరియు క్రియాజన్యాల భౌతిక స్థితులను తెలియజేయాలి. పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటాయి. వీటిని వరుసగా గా, ద్ర, వా లాంటి గుర్తులతో సూచిస్తాం. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జలద్రావణాలు అంటారు. వీటిని జ, ద్రతో సూచిస్తాం. ఈ సమీకరణాన్ని గమనించండి. ఇందులో త్రిభుజం గుర్తు ఉంది బాణం గుర్తు పైన. ఈ త్రిభుజం గుర్తు అనేది వేడి చేయడాన్ని సూచిస్తుంది. అదేవిధంగా అన్ని ఘన పదార్థాలు కాబట్టి వాటి కింద గ అనే అక్షరంతో సూచించడం జరిగింది. నెంబర్ 2 ఉష్ణ మార్పులను తెలియజేయుట. ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ఉష్ణ మోచక చర్యలు, ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలని అంటారు. పిల్లలు ఈ రెండు సమీకరణాలను అబ్జర్వ్ చేయండి. మొదటి దాంట్లో కార్బన్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడ్డది. రెండో దాంట్లో నైట్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడ్డది. రెండిట్లో క్యూ అనేది ఇవ్వడం జరిగింది. సమీకరణంలో క్యూ ఉష్ణాన్ని సూచిస్తుంది. బాణం గుర్తుకు కుడివైపు ప్లస్ క్యూ ఉంటే ఉష్ణ మోచక, మైనస్ క్యూ ఉంటే ఉష్ణ గ్రాహక చర్యలను సూచిస్తుంది. నెంబర్ 3 వాయువు విడుదలను సూచించడం. ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దానిని పైకి చూపిస్తున్న ఒక బాణం గుర్తు లేదా వా అనే గుర్తుతో సూచిస్తాం. ఈ సమీకరణాన్ని పరిశీలించండి. ఈ చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలైంది కాబట్టి దాని పక్కన పైకి చూపిస్తున్న బాణం గుర్తును ఉంచినాం. నెక్స్ట్ నెంబర్ 4 అవక్షేపం ఏర్పడడాన్ని సూచించడం. ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దానిని కిందికి చూపిస్తున్న బాణం గుర్తుతో సూచిస్తాం. పిల్లలు ఈ రసాయన సమీకరణాన్ని అబ్జర్వ్ చేయండి.
దీనిలో ఏజీసీఎల్ అంటే సిల్వర్ క్లోరైడ్ అనేది అవక్షేపం, కాబట్టి దాని పక్కన కిందికి చూపిస్తున్న బాణం గుర్తును ఉంచినాం. ఇది పిల్లలు రసాయన సమీకరణం తెలిపే అదనపు సమాచారం. ఓకే పిల్లలు, చూశారు కదా, ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూసిన తర్వాత ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి క్లాసుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.